ఏ ముద్రకైనా ప్రమాణం అనేది ఇంపార్టెంట్. మరి దేనికైనా శాస్త్రం ప్రమాణంగా ఉండాలి. మరి ఏ శాస్త్రం చెప్పింది? సుప్రసిద్ధమైనటువంటి జ్ఞానార్ణవతంత్ర శాస్త్రం ప్రబోధించినటువంటి ముద్రను ఇప్పుడు మీరు నేర్చుకోబోతారు. సంక్షోభిని ముద్ర అంటే ఏమిటి తెలుసునా? సంక్షోభాన్ని అంటే నీ వైపు ఆకర్షింపజేసుకోవడం, భయపెట్టడం, నియంత్రణ చేసుకోవడానికి ప్రయత్నించడం. నువ్వు వస్తావా రావా అని మనం అంటూ ఉంటాం చూడండి. నువ్వు ఆ ముద్ర వేయగానే ఏ వ్యక్తి ముందర ముద్ర వేస్తావో గో ఆ వ్యక్తి నీకు వశమవుతూ ఉంటాడు. ఇది అమ్మ ముందర మాత్రమే వెయ్యాలి. అట్లని కోపం వచ్చి భర్త ముందర భార్య ముందర అట్లా వేయకూడదు. ఇవన్నీ కూడా గురుముఖంగా నేర్చుకునేటువంటి విషయాలు. కానీ కాలం మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. యూ హ్యావ్ టు లెర్న్ బై యూసింగ్ టెక్నాలజీ. ఇది కూడా గురుముఖంగానే. ఇప్పుడు మీరంతా ఇంట్లో కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, ముఖాముఖిగా ఉన్నాం మనం. మరి సంక్షోభిని ముద్ర ఎట్లా వెయ్యాలి అనేది ఎవరు చెప్పాలి? పరమేశ్వరుడే చెప్పాలి, శాస్త్రమే చెప్పాలి. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ఈ విధంగా చెప్పడము జరిగింది. విరలౌతో కరౌ కృత్వా మధ్యమే మధ్యమే కురు అంగుష్టాభ్యాం కనిష్ఠే చ సంపీడ్య సరళే తతః తర్జన్యౌ దండవత్ కుర్యాత్ మధ్యమస్తహి అనామికే సర్వసంక్షోభినీ ముద్రా త్రైలోక్య క్షోభణకారిణి. త్రైలోక్య క్షోభణకారిణి. ఈ ముద్ర వేస్తే ఏంటో తెలుసునా? మనుషుల్ని కాదు, జంతువులను కాదు, ముల్లోకాలనే ఇగో భయపెట్టడం, సంక్షోభనము చేయడం. 2 శ్లోకాలు మీరు శ్రవణం చేశారు. ఇప్పుడు అనుష్ఠానం, హౌ యూ హ్యావ్ టు షో ద ముద్ర నేర్చుకోవాలి. విరలౌతో కరౌ కృత్వా, విరలౌతూ అంటే 2 కరౌ అంటే చేతులను నువ్వు చాపుము. విరలౌతో కరౌ కృత్వా మధ్యమే మధ్యమే కురు. మధ్యమ వ్రేలిని తాకించాలి. శీఘ్రము అంటారు, టిప్ అంటారు. ఇది ఉంది కదా, దీన్ని టిప్ అంటారు, శీఘ్రము అంటారు సాంస్క్రిట్లో. ముందు ఈ మధ్యమ వేళ్ళ యొక్క అగ్రములను తాకించాలి. అంగుష్టాభ్యాం కనిష్ఠే చ సంపీడ్య, సంపీడ్య అంటే నొక్కి పెట్టడం. సరళే తతః, సరళే అంటే సౌమ్యంగా టచ్ చేయడం. ఏమిటవి? అంగుష్టాభ్యాం అంటే 2 బొటన వేళ్ళు, కనిష్ఠే చ ఏం లేదు, మధ్యమ వేలు, చిటికెన వేలు, బొటన వేలు, ఈ 3 వేలను కలపడం. తర్జన్యౌ దండవత్ కుర్యాత్,
మధ్యమస్థాహి అనామికే. ఇప్పుడు ఈ రెండు అనామికలను కూడా కలపమంటున్నాడు. సర్వసంక్షోభినీ ముద్రా. అది శాస్త్రం చెప్పింది ఇది. ఎందుకంటే మీరు నెట్లో కొట్టారనుకోండి రకరకాలుగా వస్తాయి, బుర్ర పాడవుతుంది మీకు. ఎందుకంటే కాలమహిమ ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. మనకు శాస్త్రం కావాలి, అది కూడా ఏమిటిది? సుప్రసిద్ధ సశాస్త్రం కావాలి మనకు. అదే జ్ఞానార్ణవ తంత్ర శాస్త్రము, రుద్రయామలము, విష్ణుయామలము, వామకేశ్వర తంత్రము, కులార్ణవ తంత్రము, ఇవన్నీ కూడా ప్రామాణికమైన తంత్రాలు. కాబట్టి ఫస్ట్ ముద్ర మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి చూపిస్తాను చూడండి. ఫస్ట్ బొటన వేలు, చిటికెన వేలు, బొటన వేలు, అనామిక వేలు, ఇంకా 4 కలపండి. మీకు వేస్తూ వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఏం ఇలా సింపుల్ చూడండి. ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలుకి 3 వేలను తగిలించండి, అంతే. మీరు ముద్ర వేయాలంటే ఈ టిప్పు తగలాలి. ఈ టిప్పు తగలాలి అంటే గోర్లు ఉండకూడదు. కాబట్టి నీట్గా గోర్లు తీసేయండి. ఈ టిప్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఈ టిప్ అంటే ఏం తెలిసినా మనము జనరల్గా మాట్లాడతాం టిప్పు అని, శీఘ్రము అంటాం, ఓకే. కానీ ఇది ఏం తెలిసినా చక్రం, ఇది ఒక చక్రం. ఇది నేను ఇలా అన్నాను అనుకోండి, ఇట్లా అన్నప్పుడు ఏమో తెలుసునా, చెప్తున్నాను మీకు. ఇలా చెప్తున్నప్పుడు ఈ 5 చక్రాల నుంచి మీకు ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎందుకు దేవతా విగ్రహాలు ఇట్లా పెట్టుకుంటారు? దీన్ని అభయహస్తము అంటారు. అభయహస్తము అంటే నువ్వేం భయపడమాక అని చెప్పడమే కాదు, ఎప్పుడైతే నువ్వు ఇలా పెట్టావో 5 చక్రాల నుంచి నీకు ఎనర్జీ ఫ్లో అవుతుంది నీ మీదకి. ఇవన్నీ ఏకమవుతాయి. బొటన వేలు, చిటికెన వేలు, మధ్య వేలు, అనామిక ఇలా కలిపి ఇలా చూపిస్తే 2 వేలను దాన్ని సంక్షోభణి ముద్ర అని అంటారు. ఈరోజంతా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు శుక్రవారం కదా, ఏకాదశి, చక్కగా ముద్రలు నేర్చుకున్నారు. ఫస్ట్ ముద్ర నేర్చుకున్నావు. నువ్వు ధ్యానం చేస్తుంటావు కదా, ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యానం ముందో ఆ ముద్ర చూపించాలి. ఓం సంక్షోభిన్యై నమః అని ఆ ముద్ర చూపించావనుకో, ఆ ముద్రాదేవత కదులుతుంది.